అమ్మ మరణం తర్వాత ముఖ్యమంత్రి పదవి కోసం చిన్నమ్మ చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. శశికళ ఆశలన్నీ అడియాసలే అయ్యాయి. గెలిచేస్తా అనుకున్న టైంలో శశికళకు పెద్ద షాకే తగిలింది. జయ అక్రమాస్తుల కేసులో శశికళను దోషిగా తెలుపుతూ సుప్రీంకోర్టు తీర్పు ఖరారు చేసింది. ఆమెకు 4 ఏళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. 10 కోట్ల రూపాయల జరిమానా విధించడమే కాదు, ఆమెను జైలుకి తరలించాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో శశికళ పోయస్ గార్డెన్ నుంచి బెంగళూరుకి బయలుదేరారు. జయలలిత సమాధి వద్ద ఆగి కొంచెం విచిత్రంగా చేశారు. నివాళులు అర్పించే సమయంలో శశికళ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. తనలోని ఆవేదనను, అసహనాన్ని బాహాటంగా చాటి చెప్పారు. జయలలిత సమాధిపై చేత్తో 3 సార్లు కొడుతూ శపథం చేశారు. ఆమె ఆ సమయంలో ఏదో మాట్లాడారు, కానీ ఆమె ఏం మాట్లాడారనే విషయంపై స్పష్టత రాలేదు. ఆమె రాజకీయాలకు దూరం అవ్వాల్సి రావడమే ఈ వింత ప్రవర్తనకు కారణమని అనుకుంటున్నారు. అయితే ఆమె ఏం శపథం చేసుంటారు అనేది తెలియట్లేదు. ఆమె ప్రవర్తన చూసి పక్కన ఉన్న ఆమె అనుచరులు నినాదాలు చేశారు. ఆమె శపథం చేసే సమయంలో ముఖమంతా రౌద్రంగా మారిపోయింది. ఆమె ఎవరిపై తన కోపాన్ని వెళ్ళగక్కారో తెలియలేదు. పన్నీర్ చేతుల్లోకి పార్టీ వెళ్తుందన్న బాధతో ఇలా చేసుండొచ్చు అని కొందరు అంటున్నారు. ఏది ఏమైనా శశికళ ఈ ప్రవర్తన చాలా మందిని ఆశ్చర్యపరిచింది.